నా అబ్సల్యూట్ సీన్ బాలయ్య బాబు గారిది. నా అబ్సల్యూట్ సీన్ వస్తే సమరసింహారెడ్డిలో ఉంటుంది నాది కూడా. సో ఏంటంటే సో యాక్చువల్గా ఈ మూవీ సమరసింహారెడ్డి మూవీ వచ్చేసి 1999లో రిలీజ్ అయింది. సో అంటే అప్పటి వరకు ఏంటి ఒక ఫ్యాక్షన్ బేస్ గా ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ లైక్ కంప్లీట్ ఫ్యాక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ లైక్ ఏంటంటే అంతకు ముందు వరకు వచ్చిన సినిమాలు ఏంటంటే లైక్ విలన్ బ్యాక్డ్రాప్ లేకపోతే సమ్ ఒక విలన్ చూపించేటప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కొంతవరకు మాత్రమే ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తీసుకునే వాళ్ళు. అది కూడా ఎక్కువ సినిమాల్లో లేదు. సో కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా అనమాట. సో ఫస్ట్ టైం అటెంప్ట్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా డేర్ అటెంప్ట్. ఆ డేర్ అటెంప్ట్ కి ఇట్ పేడ్ ఆఫ్ అనమాట. వాళ్ళు నేను ఇందాక చూసుకుంటే 6 crores మూవీ ఇన్వెస్ట్ చేస్తే 15 crores వచ్చింది అనమాట మూవీ కలెక్ట్ చేసింది. సో ఆ టైంలో అది ఇండస్ట్రీ హిట్ అనమాట మూవీ. సో అంటే 2.5 times ప్రాఫిట్. సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ అనమాట. సో కమింగ్ టు వన్ ఆఫ్ ద అబ్సల్యూట్ సీన్ ఏంటంటే ఒక హీరో ఎలివేషన్ సీన్. సో ఎలివేషన్ సీన్ ఏంటంటే లైక్ ఫర్ అంజలా జవేరి వచ్చేసి వాళ్ళ ఫాదర్ కి ఆయన జేపీ విలన్ అప్పుడు. సో అప్పట్లో విలన్ కదా ఆయన. సో జేపీకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట, ఈ విధంగా నేను సమరసింహారెడ్డికి నేను విషం పెట్టేశాను అని చెప్పేసి అంటే షబాస్ అని చెప్పేసి ఆయన నవ్వుకుంటాడు. సో కట్ చేస్తే హాస్పిటల్ సీన్కి వస్తుంది. హాస్పిటల్ సీన్లో ఆయన బెడ్ మీద పడుకొని ఉంటాడు. సో వాళ్ళు సిస్టర్స్ అందరూ, వాళ్ళ మదర్, ఆమె క్యారెక్టర్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారనమాట. వాళ్ళు తిడతా ఉంటారు, ఆమె తిడతా ఉంటది, సో మీరు ఆయన్ని ఎట్లా నమ్మినారు, ఇంకొంచెం ఉంటే మిమ్మల్ని తీసుకొని పోయి ఢిల్లీగా తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని అమ్మేసేవాడు అని చెప్పేసి తిడతా ఉంటే సడన్ గా సత్యనారాయణ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఎంటర్ అయ్యి సో అప్పుడు బాలకృష్ణ యాక్చువల్గా ఇతను ఎవరు అని చెప్పేసి రివీల్ చేసే సీన్ అనమాట. సో ఆ రివీల్ చేసే సీన్ లో అతను సమరసింహారెడ్డి అని చెప్పేసి రివీల్ చేస్తానే వెంటనే అక్కడ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయేసి అక్కడ ట్రైన్ లోంచి ఇలా బయటకు వచ్చే సీన్. అది కూడా ఏంటి, ఫస్ట్ కాళ్ళు చూపించి చెప్పులు ఇలా చూపించి వైట్ అండ్ వైట్ వేసుకొని దిగుతాడు అనమాట. హెయిర్ స్టైల్ ఇది ట్రైన్ దిగుతాడు కదా. సో దిగుతానే కేసు విన్ అయ్యి ఢిల్లీలో కేసు విన్ అయ్యి రిటర్న్ వస్తూ ఉంటాడు అనమాట. సో పిక్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అందరూ రిలేటివ్స్, వాళ్ళని అభిమానించే జనాలు అందరూ వస్తారనమాట. సో వచ్చినప్పుడు వచ్చి దండేసి తీసుకొని వెళ్తా ఉంటే వెంటనే జేపీ వాళ్ళ ఫ్యామిలీ లైక్ అంజలా జ్యువెలరీ ట్రైన్ ఎక్కడానికి, వీళ్ళు ట్రైన్ దిగి ఇంటికి వెళ్తా ఉంటే అంజలా జ్యువెలరీ ట్రైన్ ఎక్కడానికి వస్తుంది అనమాట. సో అక్కడ ఆపుతారు పోలీసు వాళ్ళు. సో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రండి మీరు అని చెప్పేసి చెబితే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఉంటే మేమెందుకు ఆగాల, కావాలంటే వాళ్ళే వెనకదారి నుంచి వెళ్ళిపోవని చెప్పండి, మేము ఆగమని చెప్పేసి వాళ్ళు ఆగకుండా వచ్చేస్తారనమాట. సో సత్యనారాయణ గారు వచ్చి కన్విన్స్ చేస్తాడు బాలకృష్ణ, సో మీరన్నా కనీసం తగ్గండి సార్, తగ్గి వెనకదారి నుంచి అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కన్విన్స్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటే అంజలా జ్యువెలరీని ట్రైన్ ఎక్కిచ్చేసి వీళ్ళు గమనం ఉండకుండా జేపీ వాళ్ళ కొడుకులు వాళ్ళు ఏంటంటే ఊరికే వాళ్ళని కావాలని రెచ్చగొడతారు. అరే వాళ్ళు తోక ముడిచిపోతున్నారు రా, దమ్ముంటే ఈ పక్క ఏనాడన్నా నువ్వు అమ్మ రొమ్ము పాలు తాగింటే వచ్చి ఇటు తిరుగురా అని చెప్పేసి వాళ్ళని కావాలని రెచ్చగొడతారనమాట. సో జేపీ డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంటది, ఢిల్లీలో కాదురా సీమ సందులో నీ ప్రతాపం నా ప్రతాపం రారా అంటే ఒక దెబ్బకి నడుచుకొని వెళ్ళే వాళ్ళు ఒక దెబ్బకి ఆగి స్లో మోషన్ లో వెనక్కి తిరిగి చూస్తాడనమాట. చూసి ఆ ట్రైన్ పట్టుకుంటాడు, ట్రైన్ మనం ఎంటర్ అయ్యేదాన్ని ఇట్లా పట్టుకునేసి అలాగే ట్రైన్ తో పాటుగా వెళ్తాడు. జేపీ తిరిగిపోతా ఆ మాట అనేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. యాక్చువల్ గా వెళ్ళిపోతా ఉంటే ఆ జేపీ మెడ పెట్టుకుని మంచితనం చూపిస్తే అది చేతకానితనం అనుకుంటావరా అని చెప్పేసి వాడిని తీసుకొని పోయి ఆడ బోర్డుకి వేసి కొట్టి వాడు తొడ ఎత్తి 2-3 డైలాగ్స్ ఉంటాయి, పవర్ఫుల్ డైలాగ్స్. కాలు ఎత్తి ఇలా చూపిస్తాడు, లో యాంగిల్లో ఉంటది, కింద ఇట్లా పడిపోయింటాడు కదా జేపీ. సో పడిపోయింటే ఆయన ఇట్లా కాలు పైకి ఎత్తేసి ఇట్లా నిలబెట్టి, నేను కానీ తొడగొడితే ఆ సౌండ్కే నువ్వు చచ్చిపోతావురా అని చెప్పేసి అంటాడు అనమాట. అని చెప్పేసి వాడు భయపడిపోతే ఇంకా వాడు సరే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు.
ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ స్లోమోలో వాక్ అనమాట, అది స్లోమోలో వాక్. ఇంకా అక్కడ బీజిఎం చూసుకుంటే ఇంకా అసలు ఇంకా పిచ్ ఎక్కిపోతుంది అన్న జనాలకి, ఫ్యాన్స్ కి ఏంటంటే అది ఒక ఫీస్ట్. నువ్వు బిర్యానీ పెట్టినా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఇదే సీన్ చూస్తారు. సో అలా అంత బాగా గూస్ బంప్స్ వచ్చే సీన్ అనమాట ఆ బీజిఎం కానీ, ఆ లెవెల్ ఆఫ్ హై ఇచ్చే మూమెంట్. నాకైతే బెస్ట్.